వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కీసరగుట్ట మారుతి నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని శ్రీధర్ దర్శించుకున్నారు. 1992 నుంచి ఈ వైష్ణవాలయము స్టార్ట్ చేయడం జరిగింది. భక్తులకి ఈ తిరుప్పావై స్టార్ట్ చేస్తారు. 17వ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి 15 వరకు వైష్ణవాలయంలో జరిగే నెల రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే పర్వదినంగా కొంగు బంగారమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇవాళ సర్వము పూజలు చేసి అన్ని అభిషేకాలు చేసి తిరుప్పావై నుంచి స్టార్ట్ చేసి పూజలు చేసిన తర్వాత భక్తులకు ఏది కోరితే అది ఇచ్చే కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవము కులదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి భక్తులు వచ్చి చూస్తున్నారు, దర్శనం చేస్తున్నారు. భక్తులు ఉంటే గుడి, గుడి ఉంటే భక్తులు. మన మారుతీనగర్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి 3 గంటలకు తిరుప్పావై సేవాకాలము, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి. ఇక మన దేవాలయంలో స్వామివారు విశేషమైనటువంటి ఫలితాలు భక్తులందరూ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారు భక్తులని కోరే కొంగు బంగారమై స్వామివారు అందరికీ కూడా చక్కటి ఫలితాన్ని అందరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ కృప కటాక్షాలు అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి. నియర్ బై యేసరావు నగర్, మారుతి నగర్లో మా వెంకటేశ్వర స్వామి విష్ణాలయం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా ఇక్కడ మేము ఇండోర్ కానీ అవుట్డోర్ భక్తులకి సంబంధించిన వసతుల విషయాల్లో కానీ మేము చాలా పకడ్బందీగా ఇంకా కొంచెం క్లారిటీ తీసుకుని చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. అట్లాగే పొద్దున్నే మా ప్రెసిడెంట్ గారు మోహన్ గౌడ్ గారు చెప్పినట్టుగా 3 కాడ నుంచి నేను రాత్రికి చాలా ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ చేశాము. 3 కాడ నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా అంటే కొంచెం గంట కొంచెం స్లో అయిన తర్వాత 6 to ఇవాళ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.